హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడు నేను టెర్రస్ మీదకి వాటరింగ్ చేయడానికి వచ్చానండి. మనం ఎప్పుడూ కూడా మా మా పెరట్లో కానీ లేకపోతే టెర్రస్ మీద కానీ వాటరింగ్ చేసే టైంలో మనం ఖచ్చితంగా ప్రతి మొక్కని అబ్జర్వ్ చేసుకుంటూ చెయ్యాలి. ఎందుకంటే ఒకవేళ ఏ మొక్కకైనా కాస్త ఏ రకమైన చీడలు వచ్చాయా, లేకపోతే ఏ మొక్క అయినా బాగా డల్లగా ఉందా అనేది అబ్జర్వ్ చేసుకుంటూ మనం వాటరింగ్ చేయాలన్నమాట. అంటే జనరల్గా టెర్రస్ గార్డెన్ పెంచే వాళ్ళందరూ చేసే పనే ఇదే అవుతుంది. అన్నిటినీ మొక్కల్ని అబ్జర్వ్ చేసుకుంటాం అన్నమాట. అయితే ఇప్పుడు నేను మొన్న ఒకరోజు బెండ విత్తనాలు నాటానని చెప్పాను కదా. చిన్న మడి కట్టి దానిలో కొన్నేమో తోటకూర విత్తనాలు వేశాను. అలాగే 4 కుదుళ్ళు బెండ విత్తనాలు పెట్టాను. ఆ బెండ విత్తనాలు ఒక 2 కుదుళ్ళు అయితే వచ్చాయండి, మొలిచినవి. ఇంకా తోటకూర విత్తనాలు అయితే మొలకలు రాలేదు. అయితే ప్రస్తుతానికి మాత్రం బెండ విత్తనాలు వచ్చాయన్నమాట. అలాగే చూడండి, మనం వాటరింగ్ చేసేటప్పుడు ఈ మొక్కల ఆకులు వెనక భాగాలని ఒక్కొక్కసారి చెక్ చేస్తూ ఉండాలి. ఏమైనా పురుగులు వస్తున్నాయా అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత కాకరపాదు కూడా కొంచెం బాగానే పూత కాపు వస్తుంది. అయితే ఈరోజు మీకు ఇంకొక విషయం ఏంటంటే, పాదులు అదే పందిరి మీదకి ఎక్కించేటప్పుడు పందిరి హైట్ మాత్రం మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. నేను అనుకోకుండా చాలా హైట్కి పెట్టేశాను. పాదులు పైకి ఎక్కడానికి చాలా కొంచెం ఇబ్బంది పడుతున్నాయి. మనకంటే ఒక 2 ఫీటు అంటే 8, 9 ఫీట్లు ఉంటే సరిపోద్ది. నాది ఇంచుమించు 11 ఫీట్ ఉందన్నమాట పందిరి. అంత హైట్ వేసుకోకూడదు. నేను సఫర్ అవుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. మీలో ఎవరైనా పందిరి వేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక 9 ఫీట్ లోపే ఉండేలాగా చూసుకోవాలి పందిరి. నాకు స్టార్టింగ్లో తెలియక ఇంత హైట్ వేయించేసుకున్నాను. అయితే పాపం వాటి ఎనర్జీ అంతా కూడా పందిరి పైకి ఎక్కడానికే సరిపోతుంది. అయితే ఇంకోటి ఏంటంటే చూడండి, మొన్న మనం పాలినేషన్ చేసిన బీరకాయలు చక్కగా తయారవుతున్నాయి, నెమ్మదిగా పెరుగుతున్నాయి. అంటే పాలినేషన్ సక్సెస్ఫుల్ అయిందని అర్థం అనమాట. యాజ్ యూజువల్ దొండకాయలు కూడా కోస్తున్నాను. డైలీ కోస్తాను కదా, డైలీ వస్తాయి. ఓకేనా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఈరోజు నేను చేయాల్సిన పని ఒకటి మీకు చూపించలేకపోయాను. బూడిద వేశాను. ప్రతి మొక్కకి కూడా ఒక్కొక్క స్పూన్ బూడిద వేశానండి. అంటే కాయలు పూలు పూసే వాటన్నిటికీ కూడా ఒక్కొక్క స్పూను బూడిద వేసి దానిపైన వెంటనే వాటరింగ్ చెయ్యాలి. లేదు నీళ్ళల్లో కలిపేసి బూడిద, ఆ నీళ్ళు కూడా ఒక్కొక్క మొగ్గిస్తే అవి చక్కగా కాయలు పూలు కూడా చక్కగా నిలబడతాయి. పూలు కూడా అంటే కాపు కూడా ఎక్కువ వస్తుంది అన్నమాట. అది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇదిగోనండి, దానిమ్మ చెట్టు అన్నీ కూడా పూలు చాలా వస్తున్నాయి. ఇవేమో ఫిమేల్ ఫ్లవర్స్ అండి. మీకు ముందు చూపించిందేమో మేల్ ఫ్లవరు, ఇదేమో మేల్ ఫ్లవరు, అంతే.